నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పులివెందుల పోలీసులు గత 2 రోజులుగా ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దాదాపు 13 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు సజ్జల భార్గవ రెడ్డి ముందు 53 ప్రశ్నలు సంధించారు పోలీసులు. రెండో రోజు ఏకంగా 73 ప్రశ్నలతో సజ్జల భార్గవ రెడ్డిని పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా సజ్జల భార్గవ రెడ్డి వాడుతున్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తమకు అప్పగించాలి అని పోలీసులు కోరారు. అయితే వాటిని సమర్పించడానికి ఆయన వారం రోజులు గడువు కోరారు. పోలీసులు అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. భార్గవ రెడ్డి ఇచ్చిన సమాచారాన్ని ఆయన డిజిటల్ పరికరాల్లోని డేటాను FSL ల్యాబ్ ద్వారా క్రాస్ చెక్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారం రోజుల్లో మరోసారి విచారణకు రావాలి అని ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డిని 2 రోజులు విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ల్యాప్టాప్, ఫోన్ అప్పగించడానికి వారం రోజుల సమయాన్ని సజ్జల భార్గవ రెడ్డి అడిగారు. బహుశా మరి వారం రోజుల సమయంలో సజ్జల భార్గవ రెడ్డి పోలీసులకు ల్యాప్టాప్, ఫోన్ను అప్పగిస్తారా, లేదు అది ప్రైవసీ కింద భావించే న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని అప్పగించడంలో ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందా, భార్గవ రెడ్డి ఏం చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే భార్గవ రెడ్డి విచారణలో మొదటి రోజు చాలా ప్రశ్నలు సంధించారు. 53 ప్రశ్నలను సంధించారు. ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టారు, మీకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఎవరెవరికి ఆదేశాలు జారీ చేశారు, ఈ పోస్టులను ఎవరెవరు కలిసి కూర్చొని ఈ పోస్టులను చేసేవారు, ఈ పోస్టులను చేయడంలో మీ ఉద్దేశం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ రాబట్టే ప్రయత్నం చేశారు. మొదటి రోజు సుమారు 53 ప్రశ్నలు సంధించారు. రెండో రోజు ఏకంగా 73 ప్రశ్నలు భార్గవ రెడ్డి ముందుంచారు. విచారణలో చాలా ప్రశ్నలకు భార్గవ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం మౌనంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఫోన్, ల్యాప్టాప్, డిజిటల్ పరికరాలు కూడా కావాలి అని భార్గవ రెడ్డి వాడిన ల్యాప్టాప్ని, భార్గవ రెడ్డి వాడిన ఫోన్ను పోలీసులకు అప్పగించాలి అని కోరారు. దానికి వారం రోజుల సమయం కావాలి అని భార్గవ రెడ్డి అడిగారు. పోలీసులు కూడా అంగీకరించారు. మరి వారం రోజుల తర్వాత ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాటిని సమర్పించే విషయంలో ఎగ్జంప్షన్ ఇవ్వాలని అడుగుతారా, లేదు వాటిని పోలీసులకు అప్పగిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి.